మిత్రులందరికీ స్వాగతం. కార్తీక పురాణంలో 14వ అధ్యాయం వృషోత్సర్గం. కార్తీక మాసంలో కన్యాదాన ఫలితం వివరించిన తరువాత వశిష్ఠుల వారు జనక మహారాజునకు జన్మాంతర కృత పాపాలు నశింపజేసే వృషోత్సర్గాన్ని వివరించటం ప్రారంభించారు. రాజా, కార్తీక పౌర్ణమి నాడు పితృదేవతల ప్రీతి కొరకు ఎద్దు నచ్చువేసి విడిచిపెట్టిన వారికి కలిగే పుణ్యాన్ని గురించి వివరిస్తాను, విను. ఆ విధంగా చేసిన వారికి 1,000,000 పర్యాయములు గయాశ్రార్థం చేసినంత పుణ్యం కలుగుతుంది. కార్తీక మాసానికి మించింది మరొకటి లేదు. పితృదేవతలు పుణ్యలోకాల్లో ఉన్నప్పటికీ మన కులంలో పుట్టిన ఎవ్వడైనా కార్తీక పౌర్ణమాసమందు నీలవర్ణము గల ఎద్దును అచ్చువేసి విడిచిపెట్టినట్లయితే దానివల్ల మనం తృప్తి పొందుతాం అని పితృదేవతలు సదా కోరుకుంటూ ఉంటారు. కార్తీక మాసంలో ధనవంతుడు గాని బీదవాడు గాని పిసినారితనం వల్ల వృషోత్సర్జనం చేయలేకపోయినట్లయితే వాడు ఆ యమయాజ్ఞ వల్ల అంధ తపస్సం అనే నరకాన్ని పొందుతారు. ఏటేటా పిండ ప్రదానం వల్లను, గయాశ్రార్థం వల్లను, పత్రాబ్దిక శ్రార్థం వల్లను, పుణ్యస్థలాలకు యాత్రలు చేయటం వల్లను, ఆ వ్యాసాదులలో తర్పణాలు విడిచిపెట్టడం వల్లను, మహాలయ శ్రార్థం వల్లను ఎంత పుణ్యం కలుగుతుందో అంతకంటే మిక్కటంగా కార్తీక పౌర్ణమి నాడు చేసిన వృషోత్సర్గం వల్ల కలుగుతుంది. అటువంటి వృషోత్సర్గం అంటే మించిన పుణ్య కర్మ లేదు. ఇది గయాశ్రార్థంతో సమానమని పెద్దలంటారు. కార్తీక మాసంలో పున్నమి నాడు ఎద్దు నచ్చువేయించిన వానికి అన్ని ధర్మాలు చేయటం కంటే మించిన ఫలం కలుగుతుంది. 1000 మాటలెందుకు, దేవర్షి పితృ రుణాల నుంచి విముక్తి కలుగుతుంది. కార్తీక పౌర్ణమి నాడు దక్షిణతో ఉసిరికాయలు దానం చేసినవాడు సర్వభూమండలాధిపతి అవుతాడు. దీపదానం చేస్తే అన్ని పాపాలు పోవటమే కాకుండా ఉత్తమగతి కలుగుతుంది. 3 విధాలైన పాపాలు తొలగిపోతాయి. కార్తీక పౌర్ణమి నాడు పరమేశ్వర ప్రీతి కొరకు శివలింగ దానం చేసేవాడు ఇహలోక సుఖాలన్నీ అనుభవించి తర్వాత జన్మాంతరంలో సార్వభౌముడవుతాడు. కార్తీక మాసంలో లింగదానం మోక్షప్రదమని పెద్దలంటారు. అటువంటి శివలింగ దానం చేయకుండా కార్తీక వ్రతం అనుష్ఠించినట్లయితే వాని పాపాలన్నీ వజ్రపు పూత పూసినట్లు కఠినములవుతాయి. కార్తీక వ్రతం దుర్లభమని, విస్తార ఫలం ఇస్తుందని చెప్పబడింది. పొరిగిండ్లలో భుజించటం, పితృశేషాన్ని భుజించటం, నిషిద్ధమైన దానిని రక్షించడం, శ్రాద్ధ భోజనం చేయటం, తిలాదానం పట్టడం అనే 5 కార్తీక వ్రతం చేసేటప్పుడు విడిచిపెట్టాలి. అంతేకాకుండా పంక్తి భోజనం, శూద్రదానాన్ని, పూజారిండ్లలోని అన్నాన్ని, నివేదన చేయని అన్నాన్ని, ఉపనయనాది సంస్కారాలు లేని వాళ్ళ అన్నాన్ని, విధవ వండిన అన్నాన్ని కార్తీక మాసంలో వదిలిపెట్టాలి. కార్తీక మాసంలో అమావాస్య పూర్ణిమలందును, ప్రత్యాబ్దిక శ్రార్థంలోనూ, ఆదివారము నాడును, సూర్యచంద్ర గ్రహణ కాలాలలోనూ రాత్రి భోజనం చేయకూడదు. ఏకాదశి నాడు రేయింబగళ్ళును, నిషిద్ధ దినాలలోనూ, వ్యతిపాత వైధృతో యోగాలలోనూ, ఏకాదశి ముందటి వెనుకటి దినాలైన దశమి ద్వాదశులలోనూ కార్తీక వ్రతం చేసే గృహస్థుడు, మాసవ్రతం చేసేవాడు రాత్రివేళ భోజనం చేయకూడదు. భోజన నిషేధం గల దినాలలో ఛాయానక్తం మహర్షుల చేత విధింపబడింది. అందువల్ల సూర్యాస్తమయానికి ముందే భోజనం చేయాలి. దానివల్ల నక్తవ్రతం ఫలితం కలుగుతుంది. కాబట్టి నక్తమును అనగా రాత్రి భోజనాన్ని చేయకూడదు. రాజా, అన్ని పుణ్యాలను ఇచ్చే కార్తీక వ్రతం చేసేటప్పుడు నిషిద్ధ దినాలలో భోజనం చేస్తే కలిగే పాపం ఇంత అని చెప్పలేము. అందువల్ల వీటన్నింటినీ గమనించి యత్నంతో కార్తీక వ్రతాన్ని చేయాలి. కార్తీక మాసంలో నూనెతో తల్లంటి పోసుకోవటం, పగటి నిద్ర, కంచుపళ్ళెంలో భోజనం, నిర్బంధపూర్వక నిద్ర, ఇంటిలో స్నానం చేయటం, రాత్రి భోజనం చేయటం, వేదనింద, శాస్త్రనింద వదిలిపెట్టాలి. వేడి నీటితో స్నానం చేయకూడదు. దేహ పటుత్వం ఉండి కూడా వేడి నీటి స్నానం చేస్తే కళ్ళుతో స్నానం చేసినట్లవుతుంది. కార్తీక మాసంలో సూర్యుడు తులారాశిలో ఉండగా నదీ స్నానం చేయాలి.
అది ఉత్తమ మార్గం అవకాశం లేనప్పుడు చెరువులు, కాలువలు, కోనేర్లు పుణ్యనదులలో పుణ్యనదులుగా భావించి స్నానం చేయాలి. స్నానానంతరం సూర్యమండలం మధ్యనున్న విష్ణుమూర్తికి నమస్కరించి విష్ణు కథలు చెప్పుకుంటూ ఇంటికి చేరాలి. సాయంకాలం సంధ్యావందనాది అనుష్ఠానాలు ముగించుకొని కాళ్ళు కడుక్కొని ఆచమనం చేసి పూజాగృహం చేరి అక్కడ ఈశ్వరునికి కల్పోక్త ప్రకారంగా షోడశోప పూజ చేయాలి. కార్తీక మాసమంతా సహస్రనామార్చన చేయాలి. మా మానస నక్తవ్రతంలో పూజ అయిన తర్వాత పార్వతీకాంత దేవేశ పద్మజార్చగ్రి పంకజ అర్ఘ్యం గృహాణ దైత్యారే దత్తం చేదము మాపతే అని అర్ఘ్యం ఇవ్వాలి. ఈ విధంగా అర్చించిన వారు పుణ్యములన్నింటినీ పొందగలరు. ప్రతిరోజు సాయంకాలం శివసన్నిధానంలో దీపమాలలుంచాలి. పిసినారితనం చూపించక యథాశక్తి బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలివ్వాలి. నక్తవ్రతం ఆచరించే వారికి అన్ని పాపాలు మొదలంట నశించిపోతాయని నారదాది మహర్షులు చెప్పారు. మాసవ్రతం మానవులకు అన్ని పాపాలు పోగొట్టి పుణ్యాలనిస్తుంది. కార్తీక చతుర్దశి నాడు పితృదేవతలను ఉద్దేశించి భక్తితో బ్రాహ్మణ్ణి ఒక్కనికైనను భోజనం పెట్టిన వారి పితరులంతా తృప్తిపడతారు. తిలతర్పణం చేస్తే పితృదేవతలు తనివి చెందుతారు. చతుర్దశి నాడు ఫలదానం చేస్తే సంతాన నష్టం కలుగదు. కార్తీక చతుర్దశి నాడు ఉపవాసం ఉండి శివారాధన చేసి తిలాదానం చేసిన వారు శంకరతుల్యులవుతారు. పరమ పవిత్రమైన ఈ అధ్యాయం విన్నవారికి పాపాలన్నీ నిస్సంశయంగా నశిస్తాయి. కార్తీక వ్రతం చేయని వారికి 100 నీచ జన్మలు, తర్వాత 200 నక్క జన్మలు, 300 పంది జన్మలు, 400 కుక్క జన్మలు, 500 పిల్లి జన్మలు, 600 ఎలుక జన్మలు కలుగుతాయి. ప్రారబ్ధ పుణ్య ఫలాన్ని చెబుతాను విను. కార్తీక వ్రతం చేసేవారికి 15 జన్మలకు ముందే ఆ పుణ్య ప్రభావ వలన తన నిమిత్తం ఒత్తులను చేర్చుకొని మరుజన్మలో జ్వాలావర్ధుల సంయోగం కలుగుతుంది. కార్తీక ద్వాదశి నాడితని పుణ్యదేహమున విష్ణుమ్రోల గొప్ప జ్వాల కలుగుతుంది. జన్మాంతరంలో దివ్య శరీరం దాల్చి విష్ణులోకాన్ని పొందుతాడు. కార్తీక మాసమంతా వ్రతం చేయలేనివాడు ద్వాదశి నాడైనా వ్రతం చేసినట్టయితే అతడు ఉత్తమ దీపం వెలిగించడం వల్ల విష్ణులోకం పొందుతాడు అని వశిష్ఠుల వారు జనక మహారాజునకు వివరించారు. కార్తీక పురాణంలోని 14వ అధ్యాయం సంపూర్ణం. మరొక అధ్యాయంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.